మనిషివేనా నువ్వు చేసిన దరిద్రం సరిపోలేదన్నట్టు ఇంకొక దాన్ని ఇంటికి అంటగట్టాలని చూస్తావా? నాకు భయపడి నీ డాడ్కి రికమెండ్ చేస్తావా? అంటే మేడం, అన్నయ్యకి పెళ్లి. అన్నయ్య కాదు, నా కొడుకు. ఇదే నా ఫ్యామిలీ. మా ఇంట్లో ఫంక్షన్ కి నీకు సంబంధం లేదు. ముసుగు వేసుకుని గుడికొచ్చావు, మొహం మూసుకుని పార్టీకొచ్చావు. ఇప్పుడు ఫోనుల్లో రాయబారం నడుపుతున్నావా? ఎన్నిసార్లు తిడితే నీ జన్మకి బుద్ధొస్తుంది? నా ఇంటి మంచి చెడులు నాకు మాత్రమే తెలుసు. మమ్మల్ని మోసం చేసిన మనిషివి నువ్వేంటే మా గురించి ఆలోచించటం, నీ అభిప్రాయాలు మాకు చెప్పడం. ఇప్పటికైనా మానుకో. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. కూతురుగా నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. నిన్ను మర్చిపోయాను. గుర్తు చేయాలని చూసినా, ఇంకొకసారి నా ఇంటి వైపు చూసినా, నా వాళ్లతో మాట్లాడాలని ట్రై చేసినా నిన్ను క్షమించేదే లేదు. మైండ్ ఇట్. తేజ, ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకుంటే మధ్యలో వినడం, అరవడం సభ్యత అని అడుగు మీ మేడంని. బుద్ధి లేని ఆ మనిషి ఫోన్ చేయడం తప్పు. సెన్స్ లేకుండా మీ డాడీ మాట్లాడుతూ నా సభ్యత గురించి అడగడం ఏంటి? దాంతో మాట్లాడకూడదని నేను చెప్పాను. అయినా ఎందుకీ పలకరింపులు, పనికి మాలిన ప్రేమలు? అందరి గుండె ఆవిళ్లాగా పాషాణం అనుకోవద్దని చెప్పు తేజ. పాపం చేసి పాషాణంగా మార్చింది మీరు. అది తెలుసుకుని మాట్లాడండి. పేగు పంచుకున్న పరాయి మనిషిని చేసింది. కాని నవ్య తోడబుట్టిన అన్నయ్య గురించి మంచి జరగాలి అనుకోవడం, దాని గురించి మాట్లాడాలి అనుకోవడం తప్పు కాదని చెప్పు తేజ. ఏది మంచి? నేను నిశ్చయించిన పెళ్లి కాదనడం, ఆయన చేద్దాం అనుకున్న పెళ్లి వద్దనడం, మాట్లాడటానికి కూడా ఓ హద్దుండాలి. పంతానికి పట్టింపుకు పోయి ఒక జీవితాన్ని నాశనం చేసింది, ఇంటికి దూరం చేసింది. అయినా మార్పు రాకుండా ఇంకా అలానే ఉందంటే మీ అమ్మని మార్చడం ఎవ్వరి తరం కాదు. మారాల్సింది నేను కాదు, ఆయన. నేనేమన్నా, ఏ నిర్ణయం తీసుకున్నా మొండిగా వాదించడానికి వేస్ట్ చేసే టైంని పాజిటివ్గా ఆలోచించడానికి వెచ్చించమను. అదందరికీ మంచిది. మంచి చెడుల గురించి ఆవిడే చెప్పాలి. దీనంతటికీ కారణం ఆ దరిద్రమే. తేజ, మ్యామ్, ఒకసారి ఆత్రేయ గారికి ఫోన్ చేయి. ఓకే మ్యామ్. హలో మ్యామ్. ఆత్రేయ, మీరు వేస్ట్ చేసే ప్రతి ఇక్కడ పని చేయడానికి వచ్చాను.
మీతో మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ పనెవరు చేస్తారమ్మా? ప్రీతి, నువ్వు చెప్పింది నిజమే. వాణి టోన్ మారింది, మాట తీరు మారింది. ఇప్పుడు ప్లేస్ కూడా మారింది మామ్. అక్కడున్నట్టు ఇక్కడుంటే నేను ఊరుకోను. ఏంటమ్మా ఇది? నా పాటికి నేను వెళుతున్నాను, మీరే ఆపారు. ఎందుకమ్మా సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? సంబంధం లేకపోయినప్పటికీ నీ అపశకునానికి, ఐరన్ లెగ్ కి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఫంక్షన్ జరగడం డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నీ వల్ల నాశనం అవ్వడం నిజం కాదా? అందుకే ఇక్కడికి వచ్చావు అంటే ఏదో ఒకటి జరుగుతుంది అని భయంగా ఉంది. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవడం ఏంటమ్మా? అమ్మగారు రమ్మని చెప్పారు, లేకపోతే కోపడతారు. నిన్ను ప్రత్యేకించి రమ్మని ఆంటీ బొట్టు పెట్టి ఏమీ చెప్పలేదు. అంత గొప్పగా గుర్తు పెట్టుకునే గెస్ట్వి కూడా కాదు. చూడమ్మా వాణి, కొంతమంది శకునాలు, కొన్ని మూఢనమ్మకాలు తరతరాలుగా మన కల్చర్లో ఉన్నాయి. ప్రూవ్ అయిన ప్రతిసారి మనం వాటిని నమ్మాలి. నీ విషయంలో మా నమ్మకం అదే. ఈసారి కూడా ఫంక్షన్ ఆగిపోతే మా కుటుంబం అంతా ఉరేసుకొని చావటం తప్ప వేరే దారి లేదు. అందుకే చెప్తున్నాను, వెళ్ళిపో. అమ్మా, నిజం చెప్పాలంటే నాకు కూడా వెళ్ళిపోవాలనే ఉంది. కానీ ఊరికి చాలా దూరంగా వచ్చాను. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమని చెప్తే ఎక్కడికి వెళతాను చెప్పండి? కావాలంటే ఫంక్షన్ అయ్యేంత వరకు ఏదో మూలనుంటాను. అవసరం లేదు. నేనిప్పుడే వెహికల్ అరేంజ్ చేస్తాను, వెళ్ళు. ఏమైంది ప్రీతి? ఇంకా ఎంట్రీ ఇవ్వలేదేంటా అనుకున్నాను, వచ్చేసరిగా. ఏం లేదు పెద్ద ఆంటీ, ఈ వాణి ఉన్న ఏ ఫంక్షన్ సవ్యంగా జరగదు. తంది మంచి శకునం కాదు, వెళ్ళిపోమని చెప్తున్నాను. మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్పనా? శకునం దోషం చుట్టూ ఉండే మనుషుల్లో ఉండదమ్మా, మన మనసులో, చేసే పనిలో ఉంటుంది. అరుణ్ బాబు కోలుకోవడం, శ్యామల కొడుకుతో నవ్య పెళ్లి జరగకుండా చేయటం, రామాయణం సాక్షిగా కోర్టులో కేసు గెలిచి మా వాగ్దేవి మర్యాద పెంచడం, ఇలా చాలానే ఉన్నాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఒక ఆడపిల్లని బాధ పెట్టడం మంచిది కాదు. అది కాదండి, ప్రీతి పెళ్ళంటే మొదటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందుకే ఇలా మాట్లాడడం తప్ప వేరే ఉద్దేశం లేదు. అవును పెద్ద ఆంటీ. మామ్, ఆంటీ మనిద్దరిని పిలుస్తున్నారు, పద. సరసు, ఏంటమ్మా ఇది? ఏడవకు, ఎవరైనా చూస్తే బాగోదు. నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు, సరేనా? సరసు, ఏమైందమ్మా? ఏం లేదు బాబు గారు, ఏం లేదు. నువ్వు చెప్పనంత మాత్రాన నాకు కన్నీళ్లు కనపడవనుకున్నావా? అంటే ఇందాక కార్లో వచ్చేటప్పుడు దుమ్ము పడింది బాబు గారు, మంటగా ఉండి నీళ్ళు వస్తున్నాయి. నిజం బాబు, కావాలంటే పెద్దమ్మ గారిని అడగండి. సరే అమ్మా, వెళ్ళి మొహం కడుకురా. సరే బాబు. కారణం ఏదైనా సరసు కన్నీళ్లు నేను చూడలేను తేజ. సరసు రాహుల్ పెళ్లి చేసి జగన్నాథం ఉమాల రుణం సగమైనా తీర్చుకోవాలి అనుకున్నాను. కానీ
అది సాధ్యమయ్యే మార్గం కనిపించడం లేదు. రాహుల్ ఏమైంది? మేడం ఏమన్నారు? మాట్లాడు రాహుల్. ఆంటీతో నువ్వేమన్నావు? ఆంటీ ఏం చెప్పారు? వాణితో మాట్లాడాలని లోపలికి రమ్మన్నారు. ఆ అమ్మాయా? ఆ అమ్మాయి ఎందుకు? తెలియదు డాడ్. నిజం చెప్పు రాహుల్. నువ్వేం చెప్పావు రాహుల్? వాణిని ఎందుకు పిలుస్తున్నారు? త్వరగా వెళ్ళు వాణి. ఏం కాదు, ధైర్యంగా వెళ్ళమ్మా. అయ్యో చెప్పు రాహుల్, అడుగుతుంది నిన్నే. అమ్మగారు, డోర్ క్లోజ్ చేసి లోపలికి రా. నిన్నొక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్పు. ఎవరికి తెలియకుండా, ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా నువ్వొక అబ్బాయిని ప్రేమిస్తే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటావా, లేక చెప్పకుండా పారిపోతావా? అడుగుతుంది నిన్నే. ఏ స్వార్థం లేకుండా ఇంట్లో చెప్తావా, పరువు తీసి పారిపోతావా? నా ప్రశ్న అర్థం కాలేదా? చెప్పడం ఇష్టం లేదా? ఓ, నువ్వు కూడా దానిలాగే ఆలోచిస్తావన్నమాట. ఏమైంది మీ జనరేషన్కి? ఎందుకు అందరూ ఇంత స్వార్థంగా పేరెంట్స్ మాట, ఫ్యామిలీ స్టేటస్ ని పట్టించుకోకుండా ఎలా ఉంటున్నారు? నీతో ఇలాంటివి డిస్కస్ చేయడం కూడా వేస్ట్. వదిలే. ఆ ప్యాడ్ తీసుకో. ఓపెన్ చేసి అందులో శారీ బయటికి తీ. ఇదా అమ్మా? కాదు, ఇదా? కాదు. అలా సరిది. నువ్వెళ్ళు.
నిజం చెప్పే అవకాశం లేక అందరికీ దూరమైంది. రాహుల్ ధైర్యం చేసి మాట్లాడితే కూడా ఆవిడ నిర్ణయంలో మార్పు రాకపోతే ఏంటి ప్రయోజనం? మారిపోతున్నది నేను కాదు, నమ్మిన మనుషులు. ఆయన అనుకున్న అమ్మాయిని రాహుల్కిచ్చి కట్టబెట్టాలనుకునే స్వార్థంతో ఈ పెళ్లాపే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆపాలి అనుకుంటే మనం ఇక్కడి వరకు వచ్చేవాళ్లం కాదు. మరెందుకు ప్రతి విషయంలోనూ నా మాట ఎక్కడ నెగ్గుతుందోనన్న పంతంతో వాదిస్తున్నారు? రాహుల్ ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు వద్దని వ్యతిరేకిస్తున్నారు? ఒప్పుకోలేదు, భయపెట్టి బలవంతంగా ఒప్పించింది. ఏదైతే ఏంటి, రాహుల్ ప్రీతిల పెళ్లి జరగడం ముఖ్యం. ఈ విషయంలో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. నా మాట తప్పేలా చెయ్యకూడదు. ఇది నా ఆర్డర్. మీరు కూడా. తేజ, మూర్ఖత్వానికి పరాకాష్ఠరా. డాడ్ ఆగండి. వద్దు తేజ, ఆపే అవకాశం లేనప్పుడు ఆవిడికి నచ్చినట్టే జరగనివ్వండి. నేను కారులో ఉంటాను, మీరు రండి. ప్రీతి, వెళ్ళి కూర్చో. పంతులు గారు, మీరు కానివ్వండి. బాబు, ఉంగరం తొడగండి. పంతులు గారు, ఇంకెందుకు ఆలస్యం? లగ్నపత్రిక చదవండి. స్వస్తి స్త్రీ చాంద్రమానేన ప్లవన్నామ సంవత్సర మాఘమాస ఉత్తరాయణం శుక్లబహుళ తేదీ 18న శ్రీమతి విక్రమనేని అరుణప్రసాద్ వాగ్దేవుల కుమారుడు చిరంజీవి రాహుల్కి కంచుకోట విశ్వనాథ్ ప్రియదర్శన దంపతుల కుమార్తె చీలాసో ప్రీతికి వివాహం జరిపించుటకు పెద్దలు నిర్ణయించినారు.
నా వల్ల కాదు అన్న నీ కళ్ళ ముందే రాహుల్తో నిశ్చితార్థమైంది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా అయిపోతుంది. ఇక నీ దారి రివర్ గోదావరి. చూడండమ్మా, ఇది మీ గెలుపు కాదు, వాగ్దేవ్ అమ్మగారు చేసిన సాయం. రాహుల్ బాబు మీద మీకున్నది ప్రేమ కాదు, ఎలాగైనా సాధించుకోవాలి అన్న పంతం. ఒకరి మీద ఆధారపడి గెలవాలనుకునే మీకే ఇంత గర్వం ఉంటే ప్రేమని ఆ దేవుణ్ణి నమ్ముకున్న నాకెంత పొగరుండాలి. నువ్వు గెలవబోతున్నావా? వెరీ ఫనీ బ్రో. కలగంటుందేమో ప్రీతి, కనీసం అలాగైనా సంతోషపడి. ఎవరిది కలో ఏది నిజమో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మధ్యలో మీరెంత? ఎవరు ఎంతో తేల్చేది దేవుడు కాదు, మా ఆంటీ విక్రమనేని వాగ్దేవి. మైండ్ ఇట్. ప్రీతి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే స్పీడ్ బ్రేకర్లా ఎదురొచ్చింది. బాధ కోపంలో పిచ్చి దానిలో బాగుతున్న ఈ వాణికి వార్నింగ్లు ఆర్గ్యుమెంట్లు అవసరమా? వదల్లో. ఇలా ఎందుకులే అనుకున్నందుకే ఆ ఇంటికి అల్లుడు కావాల్సిన వాడివి ఏం కాకుండా మిగిలిపోయావు. ప్రీతి ప్లీజ్, అసలే చిరాకులో ఉన్నాను. ఇప్పుడు పెళ్లి గురించి ఆ నవ్య గురించి గుర్తు చేయకు. దాని మొహం తలుచుకుంటేనే అసహ్యం, ఇరిటేషన్ అన్నీ కలిపొస్తున్నాయి. ఒప్పంద పత్రాల పేరుతో గొడవ మొదలు పెట్టింది మీరు. ఇప్పుడేంటి తప్పు నవ్యమ్మదే అన్నట్టు మాట్లాడుతున్నారు? మీ నవ్యమ్మ క్యారెక్టర్ పూర్తిగా తెలుసు కాబట్టే అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నాను. వద్దు బాబు, అలా మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు సపోర్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసింది గొప్పదైపోతుందా? మా నవ్యమ్మ ఎప్పుడు తప్పు చేయదు. ఏంటి తప్పు చేయదా? నాకన్నా ముందు ఒకరితో నిశ్చితార్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకొకరితో పారిపోయిన ఆ బజారు మనిషి నేనే కొడతావా నిన్ను? కొట్టడం కాదు, నవ్యమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా తోలితే ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు చేసిన పని వల్ల నవ్యమ్మ ఇంటికి, ఇంట్లో వాళ్ళ ప్రేమకి దూరం అయ్యి అష్ట కష్టాలు పడుతోంది. జరిగిన నిజం చెప్తే మీ కుటుంబాల మధ్య స్నేహం ఎక్కడ దూరం అవుతుందో అని ఆలోచించిన మనిషిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ తప్పుగా మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుంది? చెంపదెబ్బ కొట్టిన నీకు చావు దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తా. సిద్ధంగా ఉండు. మీ బుద్ధి గురించి తెలిసిన రోజు నుంచే నేను సిద్ధంగా ఉన్నాను. దేనికి ఎవరికి భయపడేదే లేదు. హే, ఇప్పుడు కాదు, రాహుల్తో నా పెళ్ళైన తర్వాత చెప్తాను. అయ్యాక కాదు, అది అవ్వదు. మీరంతా కలిసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాహుల్ బాబు నావాడు, నా మెడలోనే తాళి కడతాడు. మళ్ళీ మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడి పదే పదే ఇదే మాట చెప్పించుకోకు. వినడానికి నీకు సిగ్గులేకపోయినా అనడానికి నాకు విసుగ్గా ఉంది. ప్రీతి పద. ఎక్కడికి బ్రో? ఆంటీ దగ్గరికి వెళ్ళి వాణి చెప్పిన ప్రతి మాట చేద్దాం. అప్పుడు గాని దీని చాప్టర్ ఫినిష్ అవుదాం. లేదు బ్రో, అది మనల్ని ఇన్సల్ట్ చేసింది. డైరెక్ట్ గా మనమే రివెంజ్ తీర్చుకోవాలి తప్ప ఎవరికి కంప్లైంట్ చేయకూడదు. దీనికి బుద్ధొచ్చేలా, మనమంటే భయపడేలా ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు.
ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే రాహుల్ బాబుకి బట్టలు ఇవ్వమని చెప్తే మరి ఇచ్చేళ్ళు. ఇంకా ఇక్కడేం పని? రాహుల్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొక్కసారి నువ్వు ఈ రూమ్ లో కనిపిస్తే నేను ఊరుకోను. వెళ్ళు. నువ్వు కూడా ఏంటి రాహుల్? నేను కాబట్టి సరిపోయింది. అదే ఆంటీ వచ్చుంటే మీ ఇద్దరిని ఇలా రూమ్ లో చూసుంటే ఎంత డేంజర్. ఏంటి డేంజర్? తన బట్టలు ఇవ్వడానికి వచ్చింది, వెళ్ళిపోయింది. లేనిదున్నట్టు ఇమాజిన్ చేసుకోవడం డేంజర్ తప్ప వేరే ఏం కాదు. మీ ఇద్దరి మధ్య ఏముందో నాకు తెలుసు. లేదని ఎందుకు యాక్ట్ చేస్తున్నావు రాహుల్? ఓకే రాహుల్, లీవ్ ఇట్. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, తొందరగా వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నీకోసమే వచ్చాను. నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్తాను? ఓకే ఓకే, నేను బయట వెయిట్ చేస్తుంటాను. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ప్రీతి రాహుల్ ఇంకా రాలేదేంటి? అదిగో వస్తున్నారు. స్టార్ట్ చేద్దామా? ఓకే ఆంటీ. ఇటివ్వమ్మా. ప్రీతి, రాహుల్, రాహుల్, రాహుల్ ఏమైంది? ఏం లేదు మేడం, ఇట్స్ ఓకే. ఐ జస్ట్ వాష్ మై ఐస్ అండ్ కమ్. మాట్లాడడం కాదు, అయిందానికి కాందానికి గొడవ చేయడం అనవసరం. అంకుల్, రాహుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పెళ్లి జరగకపోతే నేను బ్రతకను అంకుల్. అందుకే ఇంత ఎమోషనల్